వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. పాలమూరు ప్రాజెక్ట్ కృష్ణా జలాలు పాలమూరును ముంచేదెవరు? నీళ్ల నిజాలను దాచిందెవరు? ఇది రాజకీయ ఆరోపణల కథ కాదు, 10 ఏళ్ల పాలనలో దాచిపెట్టిన నిజాల లెక్క. ఏపీకి కృష్ణా జలాలను తాకట్టు పెట్టారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై కూడా ప్రతిపక్ష నేత కేసీఆర్ చేసిన ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అయితే అసలు ప్రశ్నలు ఇవే. కృష్ణా జలాల్లో తెలంగాణకు 34% చాలు అని రాసిచ్చిందెవరు? 299 టీఎంసీలతోనే సరిపెట్టుకుని తెలంగాణ గొంతు కోసిందెవరు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మొత్తం నిధిలో కేవలం 30% మాత్రమే ఖర్చు చేసి అదే సమయంలో కాళేశ్వరానికి మాత్రం 90,000 కోట్లు. ఏమిటి తేడా? ఎవరిది ఈ వివక్ష? ఇక ఇదే ఈరోజు అసెంబ్లీలో నీళ్లు నిజాలు పేరుతో జరిగిన కీలక చర్చ. పాలమూరు రంగారెడ్డి ఇది ప్రాజెక్టు కథ కాదు, ఇది నిధులు నిజాలు నిర్లక్ష్యం కథ. శాసనసభ వేదికగా మంత్రి ఉత్తమ్ చేసిన పవర్ఫుల్ డిస్క్లోజర్ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై నీళ్ల నిజాలను బయటపెట్టిందా అంటే అవునని అంటున్నారు అధికార పార్టీ నేతలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత శ్రీకాంత్ సముద్రాల, అదేవిధంగా కాంగ్రెస్ నేత సత్యనారాయణ గారు కూడా జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ గారు, సత్యనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, అసలు ఈ నీళ్లు నిజాలు కథ ఎక్కడ స్టార్ట్ అయిందని మీకు అనిపిస్తుంది? అసలు నమస్కారం అమ్మా. నమస్తే అండి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాం మొదలైనప్పటి నుంచి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలనే అంశంపైనే గట్టిగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇది అందరికి తెలిసిన విషయమే. మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు నీళ్లు ఏ విధంగా సాగునీటిని తెలంగాణ మొత్తం రాష్ట్రం మొత్తానికి నీళ్లు సాగునీటిని రైతులకు ఏ విధంగా అందించాలనే అంశం మీదనే ఎక్కువ శాతం దృష్టి పెట్టడం జరిగింది. ఇది ఎవరు నిజమన్నా అబద్ధమన్నా ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారు మొదటి నుంచి రైతులకి నీళ్లు అందించాలి అనే ప్రయత్నంలో ప్రతి ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు ఆ ప్రాజెక్టుల మీద అవినీతి ఆరోపణలు, లేదంటే ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవి మొత్తం మునిగిపోయినాయని కుంగిపోయిందని దాన్ని మొత్తం ఎక్కడ కూడా ఉపయోగపడకుండా చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని స్పష్టమవుతుంది. ఇప్పుడు 90% దాదాపు 90% పూర్తయిన ప్రాజెక్టుని ఈ 2 సంవత్సరాలలో పూర్తి చేసి రైతులకి అందియలేని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఎవరిది? ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉంది. దాదాపు 90% పనులైనవి. ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఈ 2 సంవత్సరాలు ఎందుకు కాలం వృధా చేస్తున్నారు? మనకి ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నా మా ప్రభుత్వం ఉన్నా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా చేయాల్సింది తెలంగాణని సస్యశ్యామలంగా చేయాలి, తెలంగాణ రైతులకు నీళ్ళు అందియాలి. ఎందుకు అవి చేయకుండా ఆరోపణలు ఎందుకు, అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? వ్యక్తిగతంగా దూషణలు ఎందుకు చేస్తున్నారు? తిట్టడానికే సభలు పెడుతున్నారా? ఇప్పుడు ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు కూడా తిట్టడానికే, నిందించడానికేనా? మీ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది సూటి ప్రశ్న మా ప్రభుత్వం నుంచి, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి అడుగుతున్నారు. అది చెప్పకుండా గొంతు నొక్కే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఏవైతే ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మాణం జరిగినాయో జరగబోతున్నాయో అవన్నీ తెలంగాణ ప్రజలకి ఉపయోగపడడానికే కదా. వీళ్ళు ఇప్పుడు నిజంగా తెలియాలి అంటే అసలు వీళ్ళు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారుల వాళ్ళకి అన్నీ తెలుసు. భౌగోళికంగా మన రాష్ట్ర పరిస్థితి ఏంటండి? దేశం మొత్తానికి తెలుసు. తెలంగాణ రాష్ట్రం అనేది భౌగోళికంగా చాలా ఎత్తులో ఉంటుంది. 70% ఎత్తులో ఉంటుంది, 30% మామూలుగా గ్రావిటీ ద్వారా అన్నట్టుగా మన పటం ఉంటుంది, మన భౌగోళిక పరిస్థితి. అది తెలిసి 70% ఉన్న ప్రాంతానికి నీళ్ళు అందించాలి. మరి అది కంపల్సరీ పంపింగ్ ద్వారానే, ఇరిగేషన్ ద్వారానే మనం నీళ్ళు అందించగలుగుతామని అందరికీ తెలుసు. ఇది ఉమ్మడి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఈ విషయాలు తెలుసు. కాకపోతే అప్పుడు ఇంత భారీ ఖర్చు ఇక్కడ పెట్టడము అవసరమా అనే ఇదిలో చేసి చేయనట్టుగా ప్రాజెక్టులు ఏదో ప్రేమ చూపించినట్టుగా అలా నటించిన ఆనాటి ప్రభుత్వాలు అక్కడి నుంచే నీటి యుద్ధాలు, అక్కడి నుంచే ప్రత్యేక రాష్ట్రాలు కావాలని బలంగా జరిగింది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాలలో నీళ్లు నిండు కుండలా ఉంటాయి, మన రాష్ట్రంలో ఎడారిగా ఉంటుంది.
ఇది అందరికీ తెలిసిన విషయమే. అరే ఇలా ఉండొద్దు, తెలంగాణ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ఎత్తులో ఉన్నంత మాత్రాన ఎడారిగా ఉండాలా అనే ఉద్దేశంతోనే భారీ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరిగింది. భారీ వ్యయంతో నిర్మాణాలు తప్ప వేరే అవకాశం తెలంగాణ ప్రాంతానికి లేదు. తాగునీరు అందించాలంటే మనం ఖర్చు పెట్టుకోవాల్సిందే, మనం బ్రతకాలంటే నీళ్ళకి ఖర్చు పెట్టాల్సిందే. మన ఇప్పుడు సాగునీరు త్రాగునీరు లేకపోతే ఎలా అమ్మా? ఇది వీళ్ళకి తెలుసు, కానీ బురద చల్లాలి. ఓకే. కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు అవన్నీ ప్రజలకి ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. అప్పుడు కేసీఆర్ గారు ఎప్పటికీ దేవుడు అయిపోతాడు. ఆయన దేవుడు కావద్దు, ఆయన అవినీతి చేసిండని చెప్పాలి, ఈ ప్రాజెక్టులన్నీ నాణ్యత లేదని చెప్పాలి, ఇది కావాలని చేసిండని చెప్పాలి, ఆయన మీద బురద చల్లాలి. కానీ మీరు ఎంత చల్లినా తెలంగాణ ప్రజలకి తెలుసు. తెలంగాణ పరిస్థితి, తెలంగాణ భౌగోళిక పరిస్థితి తెలిసిన ప్రజలు, మేధావులు దీన్ని ఎవ్వరు కూడా తప్పు పట్టరు. ఈవెన్ మీరు ఇప్పుడు కూడా చూడండి, సోషల్ మీడియాలో పక్క రాష్ట్రానికి సంబంధించిన మేధావులు కొంతమంది ఈ సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు, కేసీఆర్ గారు నీటి విషయంలో తప్పు చేసిండు అంటే మాకే నమ్మకం లేదు, మీరెట్లా నమ్ముతున్నారని చెప్పని పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. ఓకే ఓకే సత్యనారాయణ గారు మీరు చెప్పండి, అసలు 2 ఏళ్ల పాలనలో ఏం చేశారు అంటున్నారు, అంతేకాకుండా అసలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు, మీరేమంటారు? ఫస్ట్ సముద్రాల శ్రీకాంత్ గారు, అదేవిధంగా పద్మ గారు, బిఆర్కే న్యూస్ వ్యూవర్స్ అండ్ మేనేజ్మెంట్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. బ్రదర్ అన్నట్టు భారీ ఇప్పుడు ప్రాజెక్టులు కట్టాలంటే భారీ వ్యయం అవసరమే. కానీ గతంలో 70 ఏళ్ళుగా మరి ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెసే, శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెసే, మరి నాగర్ సాగర్ ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెసే. అయినా అప్పుడు అంత భారీ వ్యయాలు కాదు, వాస్తవానికి పేదలకు రైతులకు ఎక్కడ మేలు జరుగుతుంది, ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించాలనే ఒక సంకల్పంతో చేసినటువంటి, అంటే నిబద్ధత, నిస్వార్థము, నిజాయితీతో కూడినటువంటి ప్రాజెక్టులు చేసినటువంటి ప్రాజెక్టులు అవి. ఈరోజు బ్రదర్ భారీ బడ్జెట్ అంటున్నాడు. భారీ బడ్జెటా లేకపోతే కేసీఆర్ గారి, హరీష్ రావు గారు బ్యాగులు నింపుకునే ప్రాజెక్టులు నిర్మించారు. కానీ వాస్తవానికి పేదలకు కానీ రైతులకు కానీ నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు కావనేది సుస్పష్టం. దాని మీద సరే నేను పెద్దగా లోతుకు పోవట్లేదు. మొదలు విషయం ఏంటంటే, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు 229 టీఎంసీలకు అంగీకారం తెలిపింది ఎవరు? కేసీఆర్ కాదా అని అడుగుతున్నా. దీనికి కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు? 2015లో జరిగిన రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఆ సమావేశంలో తెలంగాణ వాటా కేవలము 299 టీఎంసీలు అంటే 34% అని ఇస్తే చాలని చెప్పి రాతపూర్వకంగా రాసింది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అవునా చెప్పమనండి. రెండవ విషయం ఏంటంటే, అంతర్జాతీయ నదీ జలాల బోర్డు అనేది, వివాదాల బోర్డు అనేది చట్టం ఒకటి ఏర్పాటు చేసినారు. అంటే ఐఎస్డబ్ల్యూడి యాక్ట్ అనేది ఒకటి ఏర్పాటైంది. దాని ప్రకారంగా ఒకసారి మీరు మాకు ఇంతవరకు చాలు అని చెప్పిన తర్వాత దాన్ని పొడిగించాలి, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత కొట్లాడాలి అనేది ఆ రోజునున్న కేసీఆర్ గారికి, ఉద్యమం చేసిన మహానేత, ఈ తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. బ్రదర్ ఇంకోసారి అలా చెప్పకండి దయచేసి. తెలంగాణ కోసం మీరు కొట్లాడారు, నేను కొట్లాడినా, అదేవిధంగా విద్యార్థులు కొట్లాడారు, మేధావులు కొట్లాడారు. రోడ్ల మీదకి అయ్యే ₹1 ఆశించకుండా వాళ్ళు జైలుకు పోయి 1200 మంది దాదాపు ఎక్కువ ఉద్యమకారులు మరి వారి బలిదానాలు చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చింది. నిమ్మకాయ రసం ఆడ ఖమ్మంలో దాగి ఈడికొచ్చి నేను మళ్ళా లేదు, విద్యార్థులంతా మళ్ళా రివర్స్ అయ్యేసరికి లేదు నేను మళ్ళా ఉద్యమం చేస్తా అన్న కేసీఆర్ వల్ల రాలే. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఆ రోజు సరే ఏదేమైనప్పటికీ కూడా ఆయన అంటే మేము గౌరవిస్తాం, కానీ నిజాలు అనేది నిగ్గు తేల్చాలి, నిజాలు అనేది వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ఆ రోజు సంతకాలు పెట్టింది మీరు కాదా? ఆ యాక్ట్ ప్రకారంగా ఒకసారి ఆమోదం చెందిన తర్వాత మళ్ళా దాన్ని మార్పులు చేర్పులు చేయాలంటే అతి కష్టము. దానికి ఎవరు కారణం? ఇంకో విషయం, గణాంకాల లెక్క చూడండి మీరు.
కాళేశ్వరం బ్రహ్మాండంగా కరీంనగర్ వైపు ఉన్న కాళేశ్వరం కానీ 90,000 కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్లు అప్పు తెచ్చినా అని చెప్పుకునే టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఓకే. మహానేత కేసీఆర్ గారు హరీష్ రావు, నేను చెప్పేది వినండి, హరీష్ రావు గారు 90 కోట్లు పెట్టాడు. మరి పాలమూరుకు 30% నిధులు ఎందుకు కేటాయించారండి? మీ హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఎందుకు ఎడారిగా పాలమూరును రంగారెడ్డిని మార్చిండు? కేఆర్బిఎంబిసి ప్రాజెక్టు వాస్తవాలు ఏంటి? కేసీఆర్ గారు అబద్ధాల వేటగాడు, పిట్టల దూర మాటలు మాట్లాడి ఆ రోజు కేంద్రం ఇచ్చిన గజెట్ నోటిఫికేషన్ ప్రకారంగా ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకరించింది వాస్తవా కాదా చెప్పమనండి కేసీఆర్ గారిని. బోర్డు మీటింగ్లకు అటెండ్ అయినప్పుడు కానీ మరి ఎందుకు సుప్రీంకోర్టు దగ్గర స్టే తెచ్చుకోలేకపోయారు వీళ్ళు? ఇవన్నీ చేసి ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ ప్రాజెక్టుల కోసం ఎందుకు మౌనం వహించరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితోటి లోపాయ ఒప్పందాలు చేసుకొని రాయలసీమ పోతివి, రాత్రాలసీమ చేయాలని రాగడి సంఖ్య తాగితే చేసి వాళ్ళకు మాట ఇచ్చొస్తుంది. నాందేడ్ మహారాష్ట్ర పోయిండు, నాందేడ్లా లేదు శ్రీరామ్ సాగర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తాం, మీకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఎవరు జాగీరు, ఎవడు ఇయ్యాలి, ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ? బ్రదర్ మీరు అన్నట్టు నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణను ఎవరి జాగీరని ఆ రోజు మాట ఇచ్చిండు? ఇప్పుడు వాస్తవానికి ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు నీ చేతిలో పెట్టినప్పుడు 10 ఏళ్ళు సర్వనాశనం చేసి ఆ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రభుత్వ హయాంలో. రైతులకు బేడీ లేచిన ప్రభుత్వం మీది కాదని నేను అడుగుతా ఉన్నా. లోపాయక ఒప్పందాలు మీరు చేసుకొని ఇలా ఆయన అంటే ఎట్లానండి? తెలంగాణ ఆత్మగౌరవాన్ని, నీళ్ల వాటాలను 10 ఏళ్ల పాటు తాకట్టు పెట్టిన వారు నీళ్లు నిజాలు అనేది వాస్తవానికి డ్రామాలు అనేది ఈ రోజు ప్రజలకు తెలుస్తా ఉన్నది. మనం ఇప్పుడు ఆయన మీటింగ్లు పెట్టి చెప్పినంత మాత్రం కాదు, వాస్తవానికి ఈరోజు కేసీఆర్ గారు వచ్చి చెప్పామనండి వాస్తవం ఏందనేది. అసెంబ్లీలో ఇట్లా మెరుపు తీగలగా ఇట్లా వచ్చి ఇట్లా పోతే కాదు కదా వాస్తవం. అవును నేను ఇది చేశానని చెప్పమనండి ధైర్యంగా. నిజం, వాస్తవానికి నిజమైన మనిషి అయితే, నిజమైన ఆయన చేసింది వాస్తవం అయితే, ప్రజలకు సంక్షేమం కోసమే చేసిన వ్యక్తి అయితే, రైతుల కోసం చేసిన అయితే లేదు నా ప్రాజెక్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉండే, ఎక్కడ తీసుకుపోయిండు ఒకసారి ఆలోచించి చేయాలండి, ఊరికే మాట్లాడితే కాదు కదా. ఓకే ఓకే శ్రీకాంత్ గారు చెప్పండి. ఈరోజు గణాంకాలు, ఈరోజు ఒకటి వినండి పద్మ గారు, చెప్పండి. ఈరోజు ప్రత్యక్షంగా గణాంకాలు ఉన్నాయి. మనం ఏదో వేగంగా మాట్లాడతలేము. ఈరోజు క్లారిటీగా గణాంకాలతో మాట్లాడుతా ఉన్నాను. ఆ రోజు ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. 2021లో కూడా వ్యత్యాల ఒప్పందం ప్రాజెక్ట్ కాంగ్రెస్ కాకపోతే ఆరోపించింది, అప్పగించాలని చెప్పి కాంగ్రెస్ కొట్లాడితే ఈయన అడబోయి సంతకం పెట్టొచ్చే. ఇదంతా ఎవరు చేసిరు? కృష్ణా గోదావరి నది జలాలపై ఉన్న అన్ని ప్రాజెక్టు బోర్డులకు అప్పగించాలని కేంద్రం నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కూడా మీరు సవాల్ చేయలేకపోయారు. ఆ బోర్డు సమావేశాలు ప్రాజెక్టు అప్పగిస్తున్నామని చెప్పి ఓకే అంటారు, కేంద్రానికి జై అంటారు, బీజేపీకి సై అంటారు. ఇప్పుడు సెక్షన్ 85 ఏపీ రివల్యూషన్ యాక్ట్ 2014 ప్రకారంగా బోర్డుల పరిధిని అప్పుడే ఎందుకు వ్యతిరేకించలేదు వీరు? మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి అప్పుడు ఆమోదం తెలుపుతిరి. ఇప్పుడేమో ఇట్లాంటి ఎట్లా? కాళేశ్వరం ఖర్చు 94,000 కోట్లు అయ్యిందండి. పాలమూరుకు 22,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిరు 10 ఏళ్ళ? దాని మీద ఎందుకు మీరు కాళేశ్వరాన్ని పెట్టినంత దీనికి ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకు అది చేయలేకపోయారు? ఈ రోజు కూడా భూ నిర్వాసితులు పొలాలు ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన పాలమూరు బిడ్డలు ఈ రోజు కూడా వాళ్ళ కంపెన్సేషన్ కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు సత్యనారాయణ అన్నగారు మాట్లాడుతూ చాలా చక్కగా అబద్ధాలను అందంగా చాలా 100 సార్లు పదే చెప్పడం, ఎప్పటికైనా ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజం నిజమే ఉంటుంది. ప్రజలు అన్ని గమనిస్తారు. మనం 100 సార్లు కేసీఆర్ గారు అవినీతి చేసిండు, అన్యాయం చేసిండు, తెలంగాణకి ముంచిండు అని మీరు 100 సార్లు చెప్పినా ప్రజలు నమ్మరు. తెలంగాణ కొట్లాడి సాధించింది అందరూ అన్ని చూశారు. మీరు నిజమన్నా అబద్ధమన్నా తెచ్చింది ఎవరు? బై కేసీఆర్. తెలంగాణను ఎవరు సాధించారు అంటే కేసీఆర్ గారు వాళ్ళనే సాధించారు అంటారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా
కానీ సోనియా గాంధీ ఒకటి- ఇవ్వకపోతే ఒకటి- కేసీఆర్ ఒకటి- ఓకే ఇవ్వడబ్బా? ఓకే రైట్ ఒకటి- ఒకటి రైట్ చెప్తాను. మీ సత్యనారాయణ కేసీఆర్ గారు, గారు ఒక్క నిమిషం. మీ కేసీఆర్ గారు మీరు ఒకసారి అవాస్తవాలు ఒప్పుకున్నాడు. వీడియో. అబద్ధాలు లేదన్నా అబద్ధాలు మీ కేసీఆర్ అవాస్తవాలు ఒప్పుకున్నాడు. అందంగా చెప్పినంత సోనియా మాత్రాన గాంధీ గారు అవి ఏమో నిజమైపోవన్నా తెలంగాణ లేదు. ఓకే, రేపు రైట్. ఇప్పుడు మీరు ఏవైతే ప్రశ్నలు సంధించినారో ప్రతి ప్రశ్నకి జవాబు రేపు మా హరీష్ రావు గారు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రతి దానికి మీకు జవాబు దొరుకుతుంది. ఇంకొకటి మీరు ఒక చిన్న పాయింట్ మీరు లాజిక్ మర్చిపోతున్నారు. భౌగోళికంగా మన పరిస్థితి ఏందన్నా, పోనీ ఇప్పటి వరకు కృష్ణా జలాల్లో తెలంగాణకి వాటా తేల్చిందా అన్న సెంట్రల్ బోర్డు? తెలంగాణకి కృష్ణా జలాలపై వాటా తేల్చిందా? తేలలేదు. మన కేసీఆర్ ఓకే రైట్ చేసిన రైట్ మనకి తర్వాత టైం చాలా మీరు- తక్కువ ఉందండి. రైట్ థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు, సత్యనారాయణ గారు డ్రైవ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకైతే టైం లేదు, సో అందుకే కట్ చేయాల్సి వస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.